ఇది పెళ్ళైన ఆడవాళ్ళకి, పెళ్ళి కావాల్సిన పిల్లలకి ఒకటే చెప్తున్నా. పెళ్ళి కాకముందు పుట్టిల్లు గురించి చెప్తాను చూడు. పుట్టింట్లో ఉన్నప్పుడు రాణిలాగా ఉంటాము తల్లి దగ్గర. మెట్టినింటికి వచ్చేటప్పటికి మహారాణిలాగా అవుతాము. మనకంటూ ఒకటి ఉంటుంది అనుకుంటాము, కానే కాదు. మెట్టినింటికి వెళ్ళినాక ఒకళ్ళ కింద బానిస అవుతాము. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, అక్కడ ఉన్నప్పుడు, పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు తల్లి తండ్రి మనల్ని చూసుకుంటారు. ఇక్కడికి వచ్చిన కాడి బానిస బ్రతుకైపోతుంది. అది చేయలేదు, ఇది చేయలేదు, అది చెందలేదు, ఇది చెందలేదు. జీవితం మీద విరక్తి పుట్టాలి అనుకునే వాళ్ళు పెళ్లి చేసుకోండి. ఫస్ట్ నేను చెప్పేది ఇదే, మీరు పెళ్లి చేసుకోండి. నేను చెప్తున్నా, నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను. 4:30 నుంచి 1 వరకు వర్క్ చేస్తూనే ఉన్నా. వచ్చి పడుకున్నా, బాగా హెడ్ఏక్గా ఉందని. లేచిన కాడి నుంచి అది చేయలేదు, ఇది చేయలేదు. ఈ మెంటల్ డిస్టర్బెన్స్ అనేది ఉండాలి అంటే పెళ్లి చేసుకోండి. నాకు అవసరం లేదు అనుకుంటే ప్లీజ్ ఎవ్వరూ పెళ్లి చేసుకోకండి. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఈ ప్రెజర్లు అనే వాటి వల్ల బాగా హై బీపీలు వచ్చి ఎక్కువగా ఆడవాళ్ళు చాలా టెన్షన్స్ ఎక్కువ తీసుకొని హార్ట్ పెయిన్స్ వస్తున్నాయి, మైగ్రేన్స్ వస్తున్నాయి, హెడ్ఏక్స్ ఎక్కువైపోతున్నాయి. సో నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే ప్లీజ్ ఎవరు పెళ్లి చేసుకోకండి రియల్గా. ఎందుకంటే బానిసత్వం ఎందుకు? మనకి ఏం కర్మ? అది చేయలేదు, ఇది చేయలేదు అనిపించుకోవాల్సిన అవసరం ఏంటి? అన్నీ చేసి మనకి ఇలా సాగుతుంది.